ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ట్రీట్మెంట్‌కు డబ్బులు లేక స్టార్ యాక్టర్ కన్నుమూత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మలయాళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటుడు విష్ణుప్రసాద్ కన్నుమూశారు. ఆయన చికిత్సకు డబ్బులు లేక తుది శ్వాస విడిచారు. ఈ ఘటన మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన తాజాకి ఇప్పుడు కన్నుమూయడం జరిగింది. మలయాళ ఇండస్ట్రీలో బుల్లితెరతో పాటు వెండితెరపై ఎన్నో పాత్రల్లో నటించారు. లైఫ్ సాఫీగా సాగుతున్న టైంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. డాక్టర్లు టెస్టులు చేసి కాలేయ సమస్య అని చెప్పారు. అంటే లివర్ ప్రాబ్లం అయితే ఉండడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలో కొన్ని రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆయన కూతురు కాలేయం ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ఆపరేషన్. దీనికి 30 లక్షల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. అయితే అంత డబ్బు తమ వద్ద లేదని దాతలు ఆదుకోవాలని వాళ్ళు కోరారు. ఆర్థిక సహాయం కోసం చాలా ప్రయత్నాలు చేశారు కానీ డబ్బులు సమకూరలేదు. దీంతో విష్ణుప్రసాద్ పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆయన రన్వే, లోకనాథన్, పటాకా, మరాఠా వంటి సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆయనకు పెళ్ళై 2 కూతుర్లు కూడా ఉన్నారు. కాలేయ వ్యాధితో ఇబ్బంది వల్ల డబ్బుల కోసం ప్రయత్నాలు చేసి చివరికి ఆయన అయితే గనక ప్రాణాలు వదిలారు. మలయాళ ఇండస్ట్రీకి సంబంధించిన విష్ణుప్రసాద్ అనే నటుడు కాలేయ వ్యాధితో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. ట్రీట్మెంట్‌కి డబ్బులు సరిపోకపోవడం వల్ల అయితే గనక ఎన్నో ప్రయత్నాలు చేసి డబ్బులు అందకపోవడం వల్ల ఆయన అయితే గనక హాస్పిటల్‌లో చనిపోవడం జరిగింది.